మా అత్త గుమ్మడికాయ పాలగొట్టడంతో మా ఇంట్లో సంక్రాంతి పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సంక్రాంతి పండగకి అయితే చాలామంది ఊర్లలో గుమ్మడికాయ అందరికీ దానం ఇస్తూ ఉంటారు కదా, చిక్కుడుకాయలు గుమ్మడికాయలు చాలా మంచిదంట. అలా గుమ్మడికాయ 2 సార్లు పగలగొట్టయితే కొంతమందికి ఇచ్చింది. నేనైతే మార్నింగ్ ఆ శారీ కట్టుకొని పూజ చేసిన. ఇంకా పండగ అంటే 2-3 శారీస్లు ఓపిక ఉంటే మార్చాలి, లేకపోతే ఒక్కసారి మీద అన్నీ కంటిన్యూ అయితే చేస్తూ ఉంటా. ఆ రోజు కొంచెం ఓపికగా ఉంది, పిల్లలు కూడా విసికి లేదని ఇది 2వ శారీ అయితే కట్టుకు. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం గుడికి అయితే వెళ్ళాం, హనుమాన్ గుడికి, రాముల వారి గుడికి. ఇదైతే హనుమాన్ గుడి. ఇంక అక్కడ మంచిగా టెంకాయ కొడితే మంచిగా పగిలింది. ఆ ఇయర్కి చాలా మంచిగా జరగాలని అయితే కోరుకుంటా ఉన్నా. ఇంకా తర్వాత రాముల వారి గుడికి అయితే వెళ్ళినాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, దేవునికి పెట్టుకునేటరకే 11-11:30 అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి మంచిగా ఆర్చిన వంటలు అయితే ఫుల్ లాగిచ్చేసిన. పండగ రోజు ఇలా మార్నింగ్ అయితే గడిచిపోయింది.